హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో రుచికరమైన మునక్కాయ కారం పొడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందు ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయండి. అందులో శనగపప్పు వేసి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఆ తర్వాత మినప్పప్పు వేసి 2-3 నిమిషాలు సువాసన వచ్చే వరకు వేయించండి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, చిన్న చింతపండు ముక్క వేసి అన్నీ బాగా వేయించండి. వేయించిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారనివ్వండి. అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి ఎండుమిర్చిని కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో కొద్దిగా నూనె వేసి మునక్కాయ ఆకులను వేయించండి. ఆకులు క్రిస్పీగా అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి. తర్వాత అదే విధంగా కరివేపాకును కూడా కరకరలాడే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో ముందుగా వేయించిన పప్పులు, మసాలాలు, ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి ఒకసారి గ్రైండ్ చేయండి. తర్వాత వేయించిన మునక్కాయ ఆకులు, కరివేపాకు కూడా వేసి మీకు నచ్చినంత మెత్తగా లేదా కొద్దిగా పలుకులుగా గ్రైండ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన సువాసనతో కూడిన మునక్కాయ కారం పొడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి లేదా నూనెతో కలిపి తింటే అద్భుతమైన రుచి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. బాయ్ బాయ్.